నమస్తే అందరికీ. నేను మీ రాజమణి. నిజానికి ఈ ఒక విషయం మీద మాట్లాడడానికి నేను వచ్చాను. అది అసలు నేను మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే అదొక బాధాకర సంఘటన. కానీ ఆ సంఘటన గురించి ఒక యథార్థమైన వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. అది చూడలేక మాట్లాడాలనిపించి నా వంతుగా గొంతు విప్పుతున్నాను. అల్లు అర్జున్ గారు తప్పేముందండి? ఆ మూవీ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ మూవీ రిలీజ్ చాలా క్రౌడ్గా ఉంటుందని, చాలా మంది జనాలు ఉంటారని తెలిసి కూడా చిన్న పిల్లలు ఆ మూవీకి వెళ్ళడానికి తల్లిదండ్రులు ఒప్పుకోకూడదు. అటువంటి క్రౌడ్ మూవీకి స్టార్టింగ్ డేనే వెళ్ళిన అబ్బాయి వెళ్తే అబ్బాయిది తప్పు. కానీ ఆ సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ గారిని తన వల్లే ఈ సంఘటన జరిగిందనే విధంగా ఆయన్ని చాలా మానసికంగా వేధిస్తున్నారు. అంత పెద్ద స్టార్ ఎంత కష్టపడి, ఇప్పుడు చిరంజీవి గారు కష్టపడి ఎట్లా పైకి వచ్చారో అదేవిధంగా అల్లు అర్జున్ కూడా తన సొంత కష్టంతో, అంటే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అంటారు, తన సొంత స్టైల్ ఒక బ్రాండ్గా డెవలప్ అయి వచ్చాడు పైకి. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. తప్పు కదా. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి మీద పర్సనల్ గ్రడ్జ్ తోటే ఆయన్ని వేధిస్తున్నారు, ఆ పిల్లాడికి జరిగిన సంఘటనను తీసుకొని. ఇప్పుడు పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు తొక్కిస్లాట్లో చాలా మంది చనిపోతుంటారు. అది భగవంతుడు తప్పంటారా? అల్లు అర్జున్ గారు ఏమన్నా దగ్గరుండి ఆ బాబుకి ఆ ఇబ్బంది తెచ్చిపెట్టారా? ఎంత కష్టపడితే ఒక స్టార్ అవుతారు, ఎన్ని కష్టాలు పడితే ఒక మూవీ తీస్తారు. ఆ మూవీ అంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అది ఎంత కష్టం ఉంది దాని వెనక. అది ఓర్వలేకనో, లేకపోతే ఎవరో వాళ్ళ యొక్క సొంత ఈగోతోటో, లేకపోతే వారిని గుర్తించలేదనో, లేదా నడిమంత్రపు సిరి వల్లనో, ఏదో కారణాల వల్ల అల్లు అర్జున్ గారిని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అది తప్పండి, చాలా తప్పు. భగవంతుడు పైనుంచి చూస్తానే ఉంటాడు. అన్యాయంగా అప్పటికి ఆ బాబుకి తన వంతు వరకు ఎంత చేయాలో అంత తను చేశాడు. అల్లు అర్జున్ గారు ఏమైనా చెప్పాడా? బాబు క్రౌడెడ్ ఉన్న ప్లేస్లో చిన్నపిల్లలు వెళ్ళమని అల్లు అర్జున్ గారు చెప్పారా? ఏ స్టార్ కూడా ఎవరిని కూడా తమ అభిమానుల్ని వచ్చి మీరు ఇక్కడ ఇబ్బందులు పడండి ఏ స్టార్ చెప్పరండి. కానీ మినిమం సెన్స్ జనాలకు ఉండాలి. ఒక మూవీ రిలీజింగ్ డే రోజు తొక్కిసలాట జరుగుతుంది, అట్లాంటి చోటికి పిల్లల్ని పంపకూడదు అని సెన్స్ తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ మూవీలో నటించిన స్టార్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మన ఆత్మని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలండి, చేసేది రైటా కాదా అని. దయచేసి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి.